బయటకు చూస్తే వాళ్ళే రాజులు, కానీ వాస్తవానికి జస్ట్ వాళ్ళు పపెట్స్ మాత్రమే. వీళ్ళు ఒక గన్ను నుంచి బుల్లెట్ బయటికి వెళ్ళాలన్నా బ్రిటిషర్స్ అనుమతి తప్పనిసరి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేస్తే ప్రతి దాడిగా ఇరాన్ కూడా అమెరికాపై ఇజ్రాయెల్ పై దాడి చేయాలి, కానీ ముస్లిం దేశాలపై ఎందుకు దాడి చేస్తుంది? ఆపరేషన్ రైజింగ్ లయన్. దీనికి సమాధానంగా ఇరాన్ అంటుంది, మేము టార్గెట్ చేసేది గల్ఫ్ దేశాలను కాదు, వాటిలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బేసెస్ పైన. కొన్ని సందర్భాల్లో అవి మిస్ అయ్యి పక్క బిల్డింగ్ పై పడితే ఇరాన్ క్షమాపణ చెప్పినట్టుగా మనం మీడియాలో చూసాం. Drone attacks targeting a US military base. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, అసలు అమెరికా మిలిటరీ గల్ఫ్ దేశాల్లో ఏం చేస్తుంది? అక్కడ బేసెస్ ఎందుకు ఏర్పరచుకుంది? ఉదాహరణకు మన ఇండియా ఉంది, మన ఇండియా యొక్క మిలిటరీ అమెరికాలో పోయి బేసెస్ తయారు చేసుకుంటుందా? లేదు. అమెరికా మిలిటరీ వచ్చేసి మన ఇండియాలో బేసులు నిర్మించుకుంటుందా? లేదు. కానీ అమెరికా మిలిటరీ బేసులు గల్ఫ్ దేశాల్లో ఎందుకున్నాయి? ఇది ఒక పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగానే ఈరోజు ఈ వీడియో. ఇది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ వరల్డ్ వార్ కి వెళ్లాల్సిందే. ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో ముస్లింల చివరి అతిపెద్ద శక్తి ఏదైనా ఉంది అంటే అది ఉస్మానియా ఎంపైర్. ఉస్మానియా ఎంపైర్ ఫస్ట్ వరల్డ్ వార్ లో యుద్ధం చేసి చివరకు ఓడిపోయింది. ఉస్మానియా ఎంపైర్ ఓడిపోవడం వల్ల దాని కింద ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ దూరం అవ్వడం మొదలయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్యం వాటన్నిటిని ఒక్కొక్కటిగా తనలో చేర్చుకుంటుంది. చివరకు అరబ్ మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చేసాయి. కానీ బ్రిటిషర్స్ కు ఈ విషయం బాగా తెలుసు. అరబ్ ప్రజలు ఎప్పుడు కూడా విదేశీ నాయకుడిని ఒప్పుకోరు. అందుకనే వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. అరబ్ రాజుల్ని ముందు ఉంచి మీరే నాయకులుగా ఉండండి, కానీ పవర్ అంతా మా దగ్గర ఉంటుంది అని అన్నారు. బయటకు చూస్తే వాళ్ళే రాజులు, కానీ వాస్తవానికి జస్ట్ వాళ్ళు పపెట్స్ మాత్రమే. వాళ్ళు చేసే పనులు రోడ్స్, బిల్డింగ్స్, డెవలప్మెంట్స్, కానీ మిలిటరీ ఆధిపత్యం మొత్తం బ్రిటిష్ దగ్గరనే ఉండేది. వీళ్ళు ఒక గన్ను నుంచి బుల్లెట్ బయటికి వెళ్ళాలన్నా బ్రిటిషర్స్ అనుమతి తప్పనిసరి. అదే సమయంలో బ్రిటిషర్స్ వాళ్ళ మిలిటరీ బేసెస్ అన్ని గల్ఫ్ దేశాల్లో విస్తరించుకున్నారు, అక్కడ బేసెస్ నిర్మించుకున్నారు. ప్రజలకు మాత్రం ముందున్నది మనవాడే, మనరాజే అనిపించింది, కానీ వెనకాల పవర్ అంతా బ్రిటిష్ చేతుల్లోనే ఉంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రపంచాన్ని మార్చేసే ఒక సంఘటన జరిగింది. అదే వరల్డ్ వార్ 2. ఆ వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ యుద్ధంలో గెలిచింది, కానీ ఆర్థికంగా చాలా నష్టపోయి ఫైనాన్షియల్లీ చాలా వీక్ అయ్యింది. ఇక బ్రిటిష్ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే శక్తి లేక వారి సైన్యాన్ని రిటర్న్ తీసేసుకొని అరబ్ దేశాల నుంచి కొన్ని సంవత్సరాల్లో ఖాళీ చేసేశారు. కానీ ప్రపంచం ఖాళీగా ఉండదు కదా. ఒక సూపర్ పవర్ వెళ్ళిపోతే ఇంకొక సూపర్ పవర్ వస్తుంది, అదే అమెరికా. And we will make America great again. బ్రిటిషర్స్ అరబ్ దేశాలు వదిలిపెట్టిపోయిన తర్వాత అమెరికా వచ్చింది. అమెరికా వచ్చి చిన్న చిన్న మిలిటరీ బేసెస్ ఏర్పరచుకుంది. రీజన్ ఏంటి అని అడిగినప్పుడు మీ ఆయిల్ ప్రొటెక్షన్ చేయడానికి అంది. కానీ రీజన్ అది కాదు, ప్లాన్ ఇంకా పెద్దగా ఉంది. అమెరికా కూడా బ్రిటిష్ లా కంట్రోల్ చేయాలనుకుంది. చిన్న చిన్న మిలిటరీ బేసెస్ తీసేసి పెద్దగా బలంగా నిర్మిద్దామని ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్ అడ్డుకున్నాడు ఒక కొత్త నాయకుడు. ఆయనే సౌదీ అరేబియా రాజు షా ఫైసల్. వాళ్ళ నాన్న మరణాంతరం షా ఫైసల్ కొత్త రాజుగా నియమించబడ్డాడు. ఆయన వచ్చినప్పుడు మొట్టమొదట చేసింది, మా దేశాలలో మీ మిలిటరీ బేసెస్ ఉండకూడదు అని అన్నిటినీ రిటర్న్ పంపించేశాడు. షా ఫైసల్ పాలనలో పూర్తి అరబ్ కంట్రీలలో ఒక్క మిలిటరీ బేస్ కూడా లేకుండా మొత్తం రిటర్న్ పంపించేశాడు. కానీ ఒక్కసారిగా ఒక షాకింగ్ ఘటన జరిగింది. అమెరికాను గడగడలాడించినటువంటి ఈ షా ఫైసల్ ద్రోహంగా హత్యకు గురి చేయబడ్డాడు. షా ఫైసల్ హత్యకు గురైన తర్వాత తన సోదరుడు కింగ్ ఖాలిద్ రాజయ్యాడు. కానీ పవర్ఫుల్ అమెరికాతో ఢీ కొట్టేటువంటి శక్తి, ధైర్యం తనకు లేదు. దీని కారణంగా అమెరికా మళ్ళీ తన ప్లాన్ వర్కౌట్ చేయాలనుకుంది, కానీ ఒక రీజన్ వెతుకుతుంది. అమెరికాకు ఆ రీజన్ కూడా దొరికింది, అదే సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ ఇరాక్ కు రాజైన తర్వాత అమెరికా మరియు అరబ్ రాజులతో మంచి సంబంధాలు ఉండేటివి.
వాళ్ళ మాట విని ఇరాక్ పై యుద్ధానికి దిగాడు. 1-2 రోజులు కాదు, 8 సంవత్సరాలు ఇరాక్ మరియు ఇరాన్ యుద్ధం కొనసాగింది. మొదట్లో సద్దాం హుసేన్ గెలుస్తాడు అనుకున్నారు, కానీ యుద్ధం పెరగడంతో డబ్బు తగ్గింది. దీని కారణంగా తన మిత్రులు అయినటువంటి అరబు దేశాల నుంచి ఆల్మోస్ట్ $60 బిలియన్ల అప్పు. కానీ 8 సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో సద్దాం హుసేన్ ఓడిపోయాడు. ఓడిపోయిన కారణంగా అరబు రాజులు అందరూ వచ్చేసి మా డబ్బు మాకు రిటర్న్ ఇవ్వమంటే సద్దాం హుసేన్ ఒక షాకింగ్ మాట మాట్లాడాడు. అదేంటంటే, నేను మీరు చెప్తేనే మీ కొరకే ఈ యుద్ధం చేశాను, ₹1 కూడా తిరిగి ఇవ్వను అని తేల్చి చెప్పేశాడు. ఇక్కడి నుంచి మొదటిసారి అరబ్ రాజులకు సద్దాం హుసేన్ కు శత్రుత్వం మొదలైంది. ముఖ్యంగా కోవెట్ రాజు ఎక్కువ శత్రుత్వం పెంచుకొని ఎలాగైనా సరే సద్దాం హుసేన్ ఎకనామీని పడగొట్టాలి అని తన దేశంలో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా పెంచి తక్కువ ధరకే పూర్తి ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేసేటువంటి పనిలో పడ్డాడు. దీని కారణంగా సద్దాం హుసేన్ ఎకనామీ పూర్తిగా పడిపోయింది. ఇదంతా చూసి సద్దాం హుసేన్ అరబు దేశాలపై ద్వేషం పెంచుకున్నాడు. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్ పై యుద్ధం చేస్తానని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక భయం, నేను కోవిడ్ పై యుద్ధం చేస్తే అమెరికా ఏమంటుందో అని ముందుగా అమెరికా అంబాసిడర్ను పిలిచి తనతో మాట్లాడాడు. అమెరికా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇది మీ అరబు దేశాల మధ్య సమస్య, దీనికి నేను ఇంటర్ఫియర్ కాను, మీ ఇష్టమని ఇండైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక సద్దాం రెడీ అయ్యాడు. తన సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడు. రాత్రి చీకట్లో కోవిడ్ పై విరుచుకుపడ్డాడు. కేవలం 2 రోజుల్లోనే కోవిడ్ ని తన ఆధీనంలో తీసేసుకున్నాడు. కోవిడ్ క్యాప్చర్ చేసుకోగానే సద్దాం హుసేన్ కంట్రోల్లోకి అక్కడి ఆయిల్ మొత్తం వచ్చేసింది. అక్కడ రోజుకు లక్షల బ్యారెల్ల ఆయిల్ ఉత్పత్తి జరిగేది. ఇక సద్దాం హుసేన్ మొత్తం అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా మారిపోయాడు. ఈ సెలబ్రేషన్ తను తన కుటుంబం కలిసి చేసుకున్నారు. కానీ పాపం తనకు తెలియదు ముందున్నది ముసల్ల పండగ అని. కోవిడ్ యుద్ధానికి ముందు అమెరికా మేము ఇంటర్ఫియర్ కాము అని చెప్పింది. కానీ సద్దాం హుసేన్ ఒక బలమైన నాయకుడిగా ఎదగడాన్ని చూసి అమెరికా కళ్ళు మండి తన ఇచ్చినటువంటి వాగ్దాలు రిటర్న్ చేసేసుకొని ఒక పెద్ద ప్లాన్ వేయడం మొదలుపెట్టింది. అమెరికా పూర్తిగా సీక్రెట్ మీటింగ్స్ చేసింది అరబు రాజులతో. కోవిడ్ పై ఎలాగైతే సద్దాం హుసేన్ అటాక్ చేశాడో అలా మీపై ఒక్కొక్కరిపై అటాక్ చేస్తాడు సద్దాం హుసేన్ అని ఒక భయాన్ని చూపించింది. దానికి అరబు రాజులందరూ భయపడ్డారు. ఇలా అమెరికా అరబు రాజులందరినీ ఒక ట్రాప్ లో పడవేసింది. దీనికి అరబు రాజులందరూ వచ్చేసి అమెరికాతో ప్రాధేయపడ్డారు, మమ్మల్ని మీరే ఎలాగైనా కాపాడాలి అని. అమెరికా ఒక కండిషన్ పెట్టింది, నేను మిమ్మల్ని కాపాడతాను, కానీ మీ దేశాలలో మా యొక్క మిలిటరీ బేసులు ఉండాలి, చిన్న చిన్నవి కావు, పెద్ద పెద్దవి అని అక్కడ కండిషన్ పెట్టింది. ఇంకేముంది, అరబ్ రాజులు అందరూ ఒప్పేసుకున్నారు. మొదట సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ ఇలా మొత్తం మిలిటరీ బేసెస్లు అరబ్ దేశాల్లో స్థాపించుకుంది అమెరికా. ఇక్కడ ఒక ముఖ్య విషయం, అమెరికాపై ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ కనుక ఈ మిలిటరీ బేసెస్ ను ఇజ్రాయెల్ కూడా వాడుకోవచ్చు. బేసులు రెడీ అయ్యాక అదే బేసుల నుండి అమెరికా సద్దాం పై దాడి చేసింది. కొన్ని రోజుల్లోనే సద్దాం కోవిడ్ వదిలి వెనక్కి పారిపోయాడు. కోవిడ్ ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ కూడా పెద్ద బేసులు స్థాపించుకున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, సద్దాం కోవిడ్ ని వదిలి వెళ్ళిపోయాడు కదా, మరి ఇంకా మిలిటరీ బేసులు ఈ అరబ్ దేశాల్లో ఎందుకు ఉన్నాయి అంటే, అరబ్ దేశాల్ని బెదిరించింది ఇది ఒక ట్రాప్ ప్లాన్ అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా ఈ బేసుల్ని గల్ఫ్ దేశాల్లో పర్మనెంట్ గా నిర్మించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాయి అమెరికా మిలిటరీ స్థావరాలు. ఇప్పుడు అర్థమైంది కదా ఇరాన్ ఆ బేసులపై ఎందుకు అటాక్ చేస్తుందో. గత 40 సంవత్సరాల నుంచి అమెరికా ఆ బేసుల నుండే ఆఫ్ఘనిస్తాన్ పై అటాక్ చేసింది, ఇరాక్ పై అటాక్ చేసింది, ఈవెన్ సిరియా పై కూడా అటాక్ చేసింది. ఇవే బేసెస్ ఇప్పుడు ఇజ్రాయెల్ ని కూడా రక్షిస్తున్నాయి. ఈ బేసెస్ కా వాస్తవానికి కంట్రోల్ సిస్టమ్. ఈ బేసెస్ ఉన్నంత వరకు అమెరికా ముందు ఎవరూ నిలబడలేరు. దీని కారణంగానే ఈ యుద్ధం ఇన్ని రోజులు ఆగుతుంది. లేకపోతే ఇరాన్ ఎప్పుడో అమెరికాను చిత్తు చేసి ఉండేది. ఇజ్రాయెల్ ఇరాన్ ముడి చమురులపై దాడి చేస్తే ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ముడి చమురులపై దాడి చేస్తుంది. దీని కారణంగా నిపుణులు అంటున్నారు
5 సంవత్సరాల వరకు గ్యాస్ షార్టేజ్ అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కాస్తో కూస్తో గ్యాస్ ఒకవేళ వెళితే ఆ అరబు దేశాలకే సరిపోతుంది. బయటి దేశాలకు రావాలంటే 5 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Those are US military bases, a huge presence there. చివరిగా మేధావులు అంటున్నారు ఈ యుద్ధం వరల్డ్ వార్ 3కి కూడా దారి తీస్తుందని. అలా జరగకూడదని ఆశిస్తూ నేను ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఓ దైవమా, ఇది వరల్డ్ వార్ 3కి దారి తీయకుండా ఆపమని, ఈ యుద్ధాన్ని వెంటనే ఆపి ప్రజలందరూ శాంతియుతంగా జీవించేటువంటి భాగాన్ని ప్రసాదించమని మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.